మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ పైన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కోయ ప్రవీణ్ స్థానంలో సిద్ధార్థ్ కౌశల్ను ఎస్పీగా నియమించింది. కోయ ప్రవీణ్ పై వైసీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కాకి బట్టలు తీస్తే తాను రాజకీయ నేతనని గతంలో కోయి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోయి ప్రవీణ్ అధికార పార్టీకి వంతపాడుతున్నారని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదుపైన ఎన్నికల సంఘం స్పందించింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయి ప్రవీణ్ బదిలీ చేసి అతడి స్థానంలో సిద్ధార్థ్ కౌశల్ను ఎస్పీగా నియమించింది. అలాగే మంగళగిరి, తాడేపల్లి సీఎల్ పైన బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఎన్నికలు ఇంకా ఒక రోజు కూడా లేవు, ఇంతలోనే ఒక్కసారిగా ఎస్పీ పైన బదిలీ వేయటానికి కారణం ఏంటి? దుర్గా, ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ని బదిలీ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే బదిలీ చేయాలి అనేసి నిర్ణయం తీసుకుంది. అయితే గడిచిన 20 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నేతలు కోయా ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. కోయా ప్రవీణ్ కుమార్ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ పై కేసులు నమోదు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. 20 రోజుల నుంచి అతను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను ఇక్కట్లకు గురి చేస్తున్నారనేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఈ 20 రోజుల క్రితం చేసిన ఫిర్యాదు మేరకే కోయా ప్రవీణ్ ని బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు చేసింది. ఈ స్థానంలో కొత్త ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ ని నియమిస్తున్నట్లు తెలిసింది. అయితే సిద్ధార్థ కౌశల్ ను కూడా రేపు ఉదయం 11 గంటలకు బాధ్యతలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సూచించినట్టు సమాచారం తెలుస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజేష్.